హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీస్, అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు నేను ఒక వీడియో చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి కృష్టిపాడి దగ్గర కదిరెట్టపల్లి అనేసి మా వదిన వాళ్ళ ఊరు. మా వదిన వాళ్ళు పొలం పంట పండిస్తున్నారు. ఇక్కడ పత్తి నారు పెట్టారనమాట పొలంలో. సో మొలకలు వస్తున్నాయి. కానీ ఎంత కష్టపడి పంట పండించినా కూడా రైతుకి మాత్రము 100% లాభం వెళ్ళదన్నమాట. ఉదాహరణకి ఒక రైతు ఒక పంట పెట్టాడంటే ఆ పంట పండించి దున్ని నారు పోసి విత్తనం వేసి ఎండనక గాలనక వాననక కష్టపడి రెయ్యం పగులు కష్టపడి పంట పెడితే సో చివరికి ఆ పంట చేతికి వచ్చాక ఆ పంట ఎంతకి తీసుకెళ్తారో తెలుసా? ఎగ్జాంపుల్ ఒక పాలాకే తీసుకోండి. సో తోట దగ్గరికి వచ్చి కొనేవాడు తోట దగ్గరికి వచ్చి రైతు దగ్గర ₹2 అడుగుతాడు ఒక కట్ట. సో రైతు ఏం చేస్తాడు? వచ్చింది రాని దాంట్లో కూడా మనం లాస్ అవ్వకూడదు అనేది ఏం చేస్తాడు? సో అమ్మేస్తాడు. ఎందుకంటే విధి లేదు రైతుకి, కాదంటారా? రైతు పరిస్థితి అంతేనే. ఎంత కష్టపడ్డా కూడా సో కొనలేదంటే కన్నా ఇస్తే ఇవ్వు లేకపోతే పో అని వెళ్ళిపోతారు కొనేవాళ్ళు. సో రైతు బాధపడతాడు. కొంతమంది రైతులు కూడా అలా అప్పుల పాలయ్యి ఎంతోమంది రైతులు సూసైడ్ చేసుకున్న విషయాల్ని కూడా తెలుసుకున్నాం మేము. సో జస్ట్ ఇది మీ అందరికీ తెలియాల్సిన ఒక చిన్న మెసేజ్ లాగా ఇది ఒక ఇన్ఫర్మేషన్ చేస్తున్నాను అంతే ఫ్రెండ్స్. సో ఇక్కడ రైతు వచ్చిన లాభమే చాలు, అట్లీస్ట్ అసలైన రాణి అని అమ్ముతాడు. కానీ కొనుక్కుపోయిన వాడు ₹2కి కొనుక్కుపోయిన వ్యక్తి ఎంతకు అమ్ముతాడో తెలుసా? బయట ₹30కి అమ్ముతాడండి. ఎంత లాభం అమ్ముతున్నాడు చూడండి. ₹2 ఎక్కడ, ₹30 ఎక్కడ? సో అప్పుడు ఇంత కష్టపడ్డవాడు అక్కడే ఉన్నాడు, ఆ భూమి తల్లి మీద నేల మీదే ఉన్నాడు. కానీ కొనుక్కొనిపోయి లాభంతో అమ్మినవాడు కోటీశ్వర్ అయ్యాడు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న తేడా ఏంటంటే రైతు బిడ్డ అంత లాభం లేకున్నా కూడా సో 5,000 నోటికి వెళ్తున్నాయి రైతు బిడ్డకి. సంతోషంగా 3 పూట్ల రైతు బిడ్డ తింటున్నాడు. కానీ కొనుక్కుపోయి లాభంకి అమ్మినవాడు కోటీశ్వరుడు అవ్వాలనే ఆశతో అప్పుల పాలవుతున్నాడు. సో అక్కడ కూడా వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకుంటున్నారు అప్పుల పాలయ్యి. కానీ ఎంత కష్టపడ్డా కూడా రైతు మాత్రం మనశాంతిగా 3 పూట్ల అన్నం తింటున్నాడు. నా దృష్టిలో రైతు మన సైనికుడు, మన సోల్జర్సు ఇద్దరూ ఒకటే ఫ్రెండ్స్. వాళ్ళు బార్డర్లో యుద్ధం చేస్తే మన రైతులు భూమిలో యుద్ధం చేస్తున్నారు మన పొట్ట నింపడానికి. సో కాదంటారా ఫ్రెండ్స్? మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. రైతు మన పొట్ట నింపడానికి రేం పగుల్లో భూమిని దున్నుతున్నాడు. సో ఇది వాళ్ళు చేసే యుద్ధం. కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.